ఇక్కడికి వచ్చిన ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పత్రికా మీడియా ప్రతినిధులకి, మన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మండల కన్వీనర్స్కి, తర్వాత ఇది రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి. రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి 16 సంవత్సరాల క్రితం ఆయన మనకు కనిపించకుండా పోయినా కూడా ఈరోజు ఆయన వర్ధంతి అనే కార్యక్రమంలో ఇంతమంది ఆయన అభిమానం చూపిస్తూ, ఆయన మీద అభిమానం చూపిస్తూ ఈ విధంగా వచ్చినారు అంటే ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ మనం ఏమాత్రం చెప్పడానికి కూడా సాధ్యం కానంత ఉంది. మనకు ఫస్ట్ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో మొత్తం అందరూ స్టేట్ మొత్తం మీద హైదరాబాద్కు పోయారు. చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీ కరెంటు అడగదాము అనే పద్ధతిలో పోవటం జరిగింది. అక్కడికి పోయి ఫ్రీ కరెంట్ అని అడిగిన వాళ్ళని అందరినీ కూడా గుర్రాలతో తొక్కించడము, ఫైరింగ్ చేయించడము జరిగింది. దానిలో చాలా మంది చనిపోవటం కూడా జరిగింది. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే ఫ్రీ కరెంట్ మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ గమనించాల. అంతకు ముందే చేశారు ఆయన ముఖ్యమంత్రిగా. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే పథకాలు అనేటి ఫ్రీ కరెంటు ఒకటి, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే ఆయనకి ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేది, ఎంతవరకు ఉండాలి అనేది మనం గ్రహించాలా. ఆయన తర్వాత మళ్ళా మన గవర్నమెంటే వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అంత మేధావులే మాత్రమే కాదు. తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు ఆయన ఒరే చేతిలోంచి గవర్నమెంట్ పోయింది, ఏ విధంగా చెప్పాలని మిగతా టైం అంతా ఆలోచించి రుణమాఫీ అని చెప్తే జనాలు అందరూ ఒక్కసారిగా పడిపోతారు మత్తొచ్చి అనే ఉద్దేశంతో ఆయన రుణమాఫీ అనేది కార్యక్రమం నేను ఖచ్చితంగా అమలుపరుస్తాను అని చెప్పడం జరిగింది. ఆ రుణమాఫీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. 87,000 కోట్లు రుణమాఫీ అనే అమౌంట్ చెప్తూ లాస్ట్కి ఆయన కంప్లీట్ చేసింది 14,000 కోట్లతో. ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టు చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 గానీ, ఆయన చెప్పిన పథకాలు ఏది కూడా ఆయన అమలుపరచాల. ఎప్పుడు కూడా ప్రజల్ని ఏ విధంగా అయినా మోసగించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం. ఆయన అనుకున్నట్టే జరుగుతూ ఉంది కూడా. అయితే ఇప్పుడు ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చెయ్యడు అనేది ఇప్పుడు గట్టి నిర్ధారణకు వచ్చారు. ఇక మీదట ఆయన ఏం చెప్పినా కూడా జరిగే పనులు కాదు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆయన అనుకున్న 175కు 175 సీట్లు అనేది 29 ఆయనకు ఖచ్చితంగా మనం గెలిపించి చూపిస్తాము. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ. మనకు ప్రజల్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కాపాడిన పథకాలే. ఇన్ని పథకాలతోటి మనల్ని కాపాడినా కూడా మనం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకోనో న్యాయం చేయలేకపోయినాం. సరే, ఏదో జరిగిపోయింది.
అయినా కూడా ఆయన ఏమాత్రం బాధపడటం లేదు. నేను నాలో ఏదో ఉంటది, ఎందువల్ల జరిగింది కాబట్టి నేను మళ్ళా యథాప్రకారం మళ్ళా ప్రజలందరూ నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు, మళ్ళా నన్ను ఆ స్థానంలో కూర్చోబెడతారనే నమ్మకం ఆయనకు ఖచ్చితంగా ఉంది. సందర్భంగా ఉదయగిరిలో మనం ఆయనకు ఘననివాళి అర్పణ జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మన నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్లు అందరూ, ముఖ్యంగా మన నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది రాజశేఖర పరిపాలన ఆ రోజు చూసాం మనము. ఈ రోజు చంద్రబాబు పరిపాలన చూస్తున్నాం. ఇది ఈ పాలనకి ఆ పాలనకి నక్కగోడు నాగలేక తేడా ఉంది. ఆ రోజు ఆరోగ్యశ్రీ గాని, ఉచిత విద్యుత్ గాని, రైతుల రుణమాఫీ గాని, అన్ని ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. ఆయన అదేవిధంగా మనం మొన్న 19లో కూడా ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిపాలన ఇంకా ఎక్కువగా ఆయన చేసి చూపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత అనివార్య కారణం వల్ల ఎన్నో ఇబ్బందుల వల్ల మొన్న 24లో మనం ఓడిపోయి అధికారులు రాలేకపోయాము. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు చాలా మన ప్రజలు విసిగిపోయారు. అది ఇక్కడ ఉండే జనాలు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈ రోజు ఇన్ని తప్పుడు కేసులు పెట్టి నాయకుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ ఇబ్బంది పెడతా ఉంటే కూడా కానీ ఎవరికి ఎదరకుండా, బెదరకుండా, భయపడకుండా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక సైనికుని నిజంగా అనుకోవాలా. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఆ మీటింగ్ పోతే నీకు ఆ పెన్షన్ లేదు, మీటింగ్ పోతే ఇవ్వట్లేదు, అన్ని కట్ అవుతాయని చెప్పి ఊళ్ళల్లో బదిలింపు చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన అవుతుంటే భయపడకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసి మీ ముఖాల్లో సుడిలో చూస్తుంటే వైఎస్ రాజశేఖర పరిపాలన మళ్ళా 29లో తిరిగి రాబోతుంది. ఖచ్చితంగా మనం ఉదయగిరిలో మన నాయకులు మన రాజగోపాల్ గారు కూడా ఖచ్చితంగా 29లో మనం ఎమ్మెల్యే చేసుకోవాలా. అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని బాధ్యత కూడా మన ఉంది. కాబట్టి మనందరం ఇదే ఉత్సాహంతో ఎవరు ఎన్ని కేసులు పెట్టా, ఎవరు ఏమి చేసినా భయపడే పర్లేదు. ఖచ్చితంగా మనం ఈ రోజు నుంచి మళ్ళా ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఎక్కడైనా సరే ప్రతి ఆఫీసు ముందు ధర్నా చేసి మనందరం ఒక కమిటీగా ఉండి ఏ మండలంలో ఎవరున్నా అన్ని మండలాలకు వద్దాం, అన్ని మండలాలకు పోదాం, పోయి అక్కడ సమస్యలు మన కార్యకర్తలు, మన నాయకులకి ఇబ్బంది ఉంటే మన రాజేంద్ర గారిని పిలుచుకుపోయి రాజగోపాల్ గారు ఎప్పుడు రమ్మంటప్పుడు వచ్చి ఆ మండలాన్ని పోయి చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వంలో అందరూ పనిచేసి మనం ఇదే ఉత్సాహంతో ఉందామని కోరుకుంటున్నాను. For latest updates on India Pakistan, download our TV Live app.